ఇంతవరకు దేవుడు టోటల్గా భూలోకం మీదకి, అలాగే సమూయేలు గ్రంథములో దేశం మీదకి, అలాగే యోనా గ్రంథములో నినివే పట్టణ ప్రజల మీదకి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దేవుని కోపం దేశం మీద రగులుతుంది, లేదా పట్టణం మీదన్నా రగులుతుంది, లేదా భూలోకం అంతటి మీదన్నా రగులుతుంది అని 3 విషయాలు మనం చూసాం. దేశం మీద, పట్టణం మీద, భూలోకం మీద. ఇప్పుడు వ్యక్తిగతంగా మనుష్యుల మీద, కుటుంబం మీద, సంఘం మీద, కుటుంబం మీద, వ్యక్తిగతంగా ఎలా అప్లై అవుద్దో చూసుకుందాం. అసలు దేవుడు న్యాయాధిపతి కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, జ్ఞాని కాబట్టి, ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు కాబట్టి దేవుడు వ్యక్తిగతంగానూ శిక్షించగలడు, కుటుంబ పరంగానూ శిక్షించగలడు, ఎంటైర్ వంశపరంగానూ శిక్షించగలడు, దేశపరంగా శిక్షించగలడు, పట్టణ పరంగా శిక్షించగలడు, ఒక పల్లె పరంగా శిక్షించగలడు. ఎలాగైనా కూడా పార్ట్ల కింద ఆయన శిక్షించగలడు అనే విషయాన్ని ఎందుకు శిక్షిస్తాడు? పాపాత్ములం అయిపోతే శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు మనం దేవుడి వైపు తిరిగి మన ధ్యానాంశములో ఉన్నట్టయితే అప్పుడు మనల్ని కాపాడతాడు. హెచ్చరిక వచ్చినప్పుడు హెచ్చరికకు మనం ఈ రీతిగా స్పందిస్తే దేవుడు కాపాడతాడు. ఎంతవరకు మనం కాపాడబడాలి? చనిపోయేంతవరకు కాపాడబడాలి. చచ్చిపోయామంటే చాప్టర్ క్లోజ్. చచ్చిపోయాక మనం ఆయన పేరు పెట్టబడిన జనులంగా చచ్చిపోయాక ప్రార్థన చేయలేము, ఆయన్ని తగ్గించుకోలేము, ఆయనకు లోబడలేము, ఆయన్ని వెదగలేము. అప్పుడు ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన ఆలకించలేడు, మనకి సహాయం చేయలేడు. ఎప్పుడు చేస్తాడు మరి? ప్రాణం ఉన్నప్పుడే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని తెలుసుకో. ప్రాణం ఉండగా ప్రభువు తెలుపుతున్నప్పుడు తెలుసుకో. ప్రాణం ఉండగా దేవుడు దగ్గర రమ్మన్నప్పుడు రా. ప్రాణం ఉన్నప్పుడుగా దేవుడు వెతకమన్నప్పుడు వెతుకు. ప్రాణం ఉన్నప్పుడే దేవుడు ఏం అప్లై చేసుకోమంటున్నాడు అప్లై చేసుకో. చచ్చిపోతే సమాప్తం. ఏమాప్తం? చచ్చిపోతే సమాప్తం, చాప్టర్ క్లోజ్. ఇంక డోర్స్ తెరవు. ఇలాగా చచ్చిపోయామంటే ఇంకేం లేదమ్మా, అయిపోయింది. అంటే ఈ భూలోకంలో మన పని అయిపోయింది. 2 దారులు. ఈ 2 దారులే, పరలోకం నరకం. అంతే. ఎంతమంది ఎన్ని చెప్పినా కాదు కానీ ఇంక 2. ఏ దారి కావాలో తేల్చుకోవాల్సింది మనమే. గోదావరిలో పడిపోకుండా ఉంటే పరలోకం వెళ్తాం. గోదాట్లో మనం ఎల్లి పడిపోతే నరకం పోతాం. అవునా కాదు? తెలుసా? అలాగే ఇక్కడ కూడా గోదావరి ఉంది, మనకి ఉందమ్మా. ప్రమాదకరమైనటువంటి అంచులేంటో దేవుడు బయలుపరుస్తున్నాడు. సేఫ్ జోన్ ఏంటో దేవుడు బయలుపరుస్తున్నాడు. సేఫ్ జోన్లో ఉండాలంటే నువ్వు దేవుడు వాక్య పరిధిలో ఉండాలి. డేంజర్ జోన్ అనబడేటువంటి నిత్య నరకాగ్నిపాలు అయిపోవాలంటే నీకు ఇవన్నీ పట్టక్కర్లేదు, నిబంధనలు ఉంటేనే పడద్దు నీకు. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. చెడుతనము, పాపము. మనం నోవహు దినాల్లో భూలోకంలో ఉన్న ప్రజలు చెడిపోయారు. అవునా కదా? ప్రజలు చెడిపోయారని దేవుడు తుడుపు నాశనం చేసేసిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రజలు చెడిపోతూనే ఉన్నారు. ఆది కాండంలో యోసేపు అన్నల చెడ్డ సమాచారము తన తండ్రి యొద్దకు ఎవరు తీసుకొస్తున్నారు? యోసేపు. అంటే చెడిపోవడం అంటే ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట మనుషులకి. అసూయ పడ్డాలు, బట్టలు చూసి వారవలేకపోవడాలు, ఇల్లు చూసి వారవలేకపోవడాలు, బైకులు చూసి కారులు చూసి వారవలేకపోవడాలు, మంచి బట్ట కట్టుకుంటే తింటే వారవలేకపోవడం, భార్య భర్తలు ఇద్దరు బండి మీద వెళ్తే కళ్ళల్లో నిప్పులేసి వేసుకోవడం, ఇలాంటివి కూడా చెడే. ఇలాంటివి చెడంటే ఏదో అనుకోకండి. మళ్ళీని చెడంటే A to Z. నువ్వు జీవించే జీవితంలో ఒక్క రోజులో దేవుని వాక్యానికి విరోధంగా చేసేదంతా చెడే. అర్థమైందా? ఇలాంటివి ఉండకూడదు. కానీ చూడండి, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు చెడుతానం. అభిషక్తుల్లో కూడా చెడుతనం చూస్తాం మనం.
అభిషక్తుల్లో కూడా చెడుతనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం దావీదు అనబడేటువంటి అభిషక్తుడిని చూడగలుగుతాం. అంటే అభిషక్తులను కూడా దేవుడు కొడతాడా? ఎస్, కొడతాడు. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు తిన్నంగా ఉండకపోతే ఏ మనిషినైనా దేవుడు కొడతాడు. అతడు అభిషక్తుడా, అతడు విశ్వాస, అతడు ప్రవక్త, అతడు తాళం వెతుకొచ్చేసిన జ్ఞాన, ఆవిడ పాస్టర్ గారా. మొన్న మధ్య ఒక అతను లెగిసాడండి, పాస్టర్స్గా ఉండకూడదు స్త్రీలు అన్నాడు. అందుకేనేమో దేవుడు మనతో మాట్లాడిచ్చాడు. ఆ తర్వాత నేను ఎట్టేసాను మొత్తం. లప్పిదోతు భార్య దెబోరా ఎందుకు? అలాగైతే దేవుడు ప్రిస్కిల్లాని ఎందుకు? ఆయన ఏమిట్టాడు తెలుసా? మీరు పౌలు గారిని అడగాలండి వెళ్ళి అన్నాడు. మళ్ళీ నేను ఎట్టాను, నేను అన్నాను, మళ్ళీ నేను పెట్టాను. పౌలు గారు ఆత్మావేశంతో రాశారు, ఒక్కరికి చెప్పక చాలు అని ఇట్టాను. తప్పే ఉంది? దేనికి పెట్టలేదు నేను ఇన్ని సంవత్సరాలకు, దానికి పెట్టాను. ఎందుకంటే పాస్టర్లు అవ్వకూడదంటే కింద కూడా మర్మం చెప్పేశారు, వందనాలను ఒకడు. ఇంతవరకు తెలియదు సార్, చాలా మంచి వాక్యం చెప్పారు. అంతమందిని ఇప్పుడు లాగేస్తున్నాడు ఇతను. రేపటి నుంచి పాస్టర్ అమ్మలు వాక్యం చెప్పకూడదని లెగిసిపోతారు ఇంకీళ్ళు. మరి పాస్టర్ అమ్మలు ఎందుకు వాడుకుంటున్నారు? దేవుడు మానేరు కదా. అతను ఏమన్నాడో తెలుసా? ఎంత దౌర్భాగ్యమో. నేను అన్నాను మరి తిమోతికి రాసింది చూపించా, మరి తీతుకు కూడా మంచి ఉపదేశం చేయాలని రాసాడు కదంటే అతను ఏం చెప్పుకొస్తున్నాడంటే మౌనంగా ఉండి ఇంట్లోనే. అయితే ఇంట్లోనే ఉండమన్నాడు కాబట్టి ఎవరో జాబులకి వెళ్ళకూడదని చెప్పా. అయితే మీరు పౌలు గారిని అడగాలండి. పౌలు గారిని అడగక్కర్లేదు, పరిశుద్ధాత్మదేవుడు పౌలు కంటే గొప్పోడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు విశదీకరించి ఎట్టాడని లింక్ ఎట్టాను చూసుకొని. ఎవరితో నేను తర్కించుకున్నా, తర్కం పెట్టను. మన వాక్యం ఏమొచ్చింది? ఈ తర్కానికి ఆ తర్కానికి తేడా ఉంటుందని వచ్చిందా? నిజం చెప్పలేని వాడి వల్లే సమాజం పాడైపోతుందంట. అన్నీ తెలిసినోడు, నిజం చెప్పినోడు, ఈ సాక్ష్యం చెప్తాడు బతుకుతాడు. వీడు మౌనంగా ఉంటేనాడు చెప్తాడు. అర్థమైంది? అందుకని మౌనంగా ఉండాలని నన్ను పరిశుద్ధాత్మదేవుడు అనలే, ప్రేరేపించాడు, రేపేశాడు. మామూలుగా రేపలేదు, పెట్టేశాను. ఆయన ఇంకేమనలేక అన్నాడు ప్రైజ్ ద లార్డ్ అన్నాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, అంతే. చూసే ఎంత చాకచక్యంగా పెట్టాడు. పౌలే గారిని అడగాల, ఆయన అలాగా లేడని. అంటే కొంతమంది హలో ఎక్కడున్నారు, బై వాక్ నడుస్తూనే వస్తావులే, లేకపోతే బండి మీద వస్తావులే, అది కాదు మాకు కావాల్సింది. ఎక్కడున్నావు? సిద్ధాపూర్లో సాలించబడలో చెప్పరీళ్ళు. ఏ అంటే తెల్ల. అర్థమైందా? ఇలా ఉన్నాయి, జాగ్రత్త సుమ. ఏమని అన్నారంటే ఆయన సందర్భం వచ్చింది చెప్పేస్తున్నాను, మళ్ళీ అన్నా చెప్పుకోవచ్చు కానీ మరి మీరు ఈ సందర్భం రాదు. మళ్ళీ ఆయన ఏమన్నారంటే ముసలోళ్ళంట చెప్పొచ్చంట వాక్యం. పడుసోళ్ళు చెప్తే దేవుడికి ఏమైందో మరి. మళ్ళీ ముసలోళ్ళు ఆ వాక్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? తీతు గ్రంథంలో వృద్ధాప్య స్త్రీలు కొండేలు చెప్పకూడదని చెప్పి యవ్వన స్త్రీల గురించి చెప్తుంటే ఇతనికి అర్థం చేసుకోలేక ఆ వృద్ధులను తీసుకొచ్చి యవ్వన స్త్రీలకు ఉపదేశం చేయించని ఇట్టాడు. అక్కడే అర్థమైపోయింది అంత బండారం అవుతుంది. అద్భుతమైనడు. అందుకే ఒకరు చాలా బాగా స్పందించేసి, ఓ నా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇంతవరకు తెలియలేదు, ఒక్క గంట మెసేజ్ కూడా నేను సోషల్ మీడియాలో చదవలేదు, మీ మెసేజ్ వినగానే ఒక్క గంట చూశాను, నా మైండ్ బ్లాక్ అయిపోయింది, అయ్యో ఒకసారి చూస్తానంది. ఆవిడకి ఇట్టేసాను లింక్. నువ్వు అంత ఎక్సైట్ అయిపోకమ్మా, ఎందుకయ్యా ఎక్సైట్మెంట్ నీకు? అసలు ఏంటండి అసలనే పౌలే గారిని అడగాల. మరి అక్కడ ఉపదేశం చేయొద్దు అన్నాడు, ఇక్కడ మంచి ఉపదేశం చేయించన్నాడు. మంచి ఉపదేశం అంటే ఇంట్లో ఉండాలి, ఇంట్లో కూడా చేయమన్నాడా? అప్పుడు మంచి ఉపదేశం చేయాలన్నాడు. ప్రిస్కిల్లాని ఉపదేశం చేయించాడు లేదా? ఇవన్నీ ఎందుకు? దేవుడే పక్షపాత అయితే పాస్టర్లుగా ఉండకూడదంటే, మగోళ్ళు ఎదురుకుంటే ఎవరు నిలబడకూడదు చెప్పకూడదంటే, అదే దెబోరాను దేవుడు మస్తకి వృక్షం కింద నువ్వు ఇంకా ఒక సంఘం అంటున్నావు, మొత్తం ఇశ్రాయేలు సంఘం అంతటికి ఆజ్ఞలు కట్టడలు న్యాయ విధులు నిబంధనలు ఉన్న సంఘం ఎదుటే తీర్పు తీర్చింది. మరి తెల్దా? అందుకే మాట్లాడలేక పౌలే గారిని అడగండి. మాట్లాడలేవు. జ్ఞానం అనే తాళంసి ఎత్తుకుపోయి అనుకూల వచనాలన్నీ చూసి పౌలే గారు ముసిగేయమన్నారు. పౌలే గారు మరి ఆభరణాలు తీయమన్నారు. దేవుడు ఆభరణాలు ఎందుకు తీయమన్నారు? మరి పశ్చాత్తాపడిపోతానన్నాడు, మళ్ళీ ఎందుకు పశ్చాత్తాపడనన్నాడు? అవన్నీ మాకు తెలుదా? మాకు ఇదే తెలుసు. ఎలా ఉన్నారో జాగ్రత్త సుమ. ఇప్పుడు ఆ బాధ విన్న వాళ్ళకి ఇప్పుడు పాస్టరమ్మ గారు వాక్యం చెప్తే ఎలా కనబడదు తెలుసు? యెజబెలు ఆత్మ, దేవుని వాక్యమును వక్రీకరించిన ప్రతి ఆత్మ దేవునికి విరోధమైన. అవునా?
నువ్వే విరోధంగా అనేస్తున్నావు నాకు పైనుంచి. ఎల్లు దేవుడు మస్తకి వృక్షం కింద కూర్చుని ఏమందో తెలుసా, నేను ఇశ్రాయేలీయులకి తల్లిని కాక మునుపు వేరేగా ఉంది, నేను ఇశ్రాయేలీయులకి తల్లిని అయ్యాక న్యాయాధిపతి అయ్యాక సీదగా ఉంది. బారాకు ఏమన్నాడు? బారాకు ఏమన్నాడు? అమ్మా దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, నిజమే, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను, నిశ్చయముగా నీతో వస్తున్నాడు. ఇప్పుడు మగోడిని గైడ్ చేయట్లేదా? ఒక మగోడు కోసం ఏడిచేస్తున్నావు నువ్వు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో ఉన్న మగోళ్ళందరూ కూడా మస్తకి వృక్షం దగ్గర ఉంటే ఈ తల్లి ఒక్కరితో కూర్చుంది, ఏమంటావు దీనికి? చెప్పలేము మేము. అంటే ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అంటావా? పాస్టర్మ గారులకి పాస్టర్గా ఉండడానికి అసలు అధికారం లేదంట. మరి దేవుడు ఎలాగ ఇచ్చేస్తున్నాడు ఉపదేశాలు? అధికారం లేకపోతే దేవుడు వాడుకోకూడదు, స్వస్థతలు చేయకూడదు, అద్భుతాలు చేయకూడదు, వరాలు ఇవ్వకూడదు, అభిషేకం ఇవ్వకూడదు. దానికి ఒకటి పెట్టాడు, స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు అని. స్త్రీ అని పురుషుడని ఏం భేదం లేదు, ఆడోళ్ళు మీరు ఎలా చేసేస్తున్నారని ఒకటి ఇట్టాడు కింద. నేను చూడండి ఇవన్నీ సందర్భం వస్తే దేవుడు చూపిస్తాడు ఆ టైంకి. నాకే టైం ఉండదు తెలుసు కదా మీకు. ఏంటబ్బా ఇది అని కింద చదివితే దానికి ఈ మహానుభావుడు నాకేం పౌలు అయ్య దగ్గరికి వెళ్ళమన్నాడు కదా, వాళ్ళకి ఏం పెట్టాడు తెలుసా? అలాగైతే ఆడోళ్ళని మగోళ్ళు ఎందుకు పుట్టిస్తాం, మగోళ్ళే పిల్లలు కనేయచ్చు కదా, బుద్ధి ఉందా? అడ్డదిడ్డంగా చెప్తారండి సమాధానం. పౌలు అన్నవాళ్ళు లేడు చచ్చిపోయాడని అడగనని నేను, మరి ఆడోళ్ళు ఎందుకు మగోళ్ళే పిల్లలు పుట్టే? ఆహా, సమాధానం బాగుందా? వీళ్ళకేస్తే కాలికేసి ఈ సమాధానాలు ఎవరు చెప్తారు? జ్ఞానం అనే తాళపు ఎత్తుకుపోయారు. వీళ్ళ దగ్గర డొల్ల ఏముండదు, దేవుడు ఉండడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఏమో ఉంటుంది తెలుసా? నిజంగా ఉన్నమాట పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రకటిస్తుంటే తను తగ్గించుకొని క్షమించు ఒక్కరంగా నడిచాను అని అంటది పరిశుద్ధాత్మ. అయితే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి, నేను ఏదైనా తప్పు చెప్పేశాను, ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చి ఇది తప్పు అని రుజువుపరిచారు, నిజమని నాకు రుజువు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఖచ్చితంగా నేనేం చేస్తాను? అయ్యయ్యో పొరపాటు జరిగింది సారీ, పొరపాటు జరిగింది సారీ, మినహాయింపు చేసుకుంటాను, తగ్గించుకోవడం, తను తగ్గించుకొని ప్రార్థన చేసి అయ్యయ్యో తప్పు అయిపోయిందా ఇంకెప్పుడు కూడా ఎందుకో ఫ్లోలో, ఒక్కోసారి ఫ్లోలో వచ్చేదేంటి? మీరంత భక్తులా? ఇప్పుడు రేఖ ఉంది, స్వాతి అమ్మ స్వాతి అంటాం, మీరు కూడా శ్రావణి మేరీ ఉంటే ఒకసారి ఏమంటారు? నేను కూడా శైని ఆశ, ఇద్దరు మగపిల్లడు ఆడపిల్ల, ఒకసారి శైలిని ఆశమ్మా అంటాను. అంత మాత్రాన మనది ఎగిరిపోయిందని కాదు, తప్పు పొరపాటు సరి చేసుకుంటే ఏయ్ ఆశి ఆశిని శైని అన్నాను అనుకో, శైని కాదు అంటే ఆశి అంటే కాదు ఆశి అన్నాను అనుకో, నేను అక్కడ మగపిల్లడు కనబడుతున్నాడు, నేను పిచ్చిదాన్ని. ఇలా జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? వాదాలు, ప్రతివాదాలు. మీరు వినకండి, మేము చాలు, మీకు పర్లేదులే, ప్రస్తుతానికి బాగానే ఉన్నాం. ఇక ముందు కూడా చెడిపోయే పరిస్థితి వస్తే దేవుడు తీసుకుపోవును గాక మమ్మల్ని. ఎప్పుడు కూడా దేవుడికి విరోధం అవ్వకూడదండి. ఈ అనుదిన సహవాసాలు ఎంత విన్నాం? దేవుడికి విరోధం అయితే దెయ్యం వచ్చాడిత చేత, వెలుగుతో తేస వేసుకుని వచ్చేద్ది, పడేసుకుంటుంది దెయ్యం. ఎవరికైనా భయమైనా దెయ్యం పట్టుకుంటుందంటే అవునా కదా? ఆవిడెవరో దెయ్యం పట్టుకుని అన్నదనుకో, ఎలాగే మనల్ని పట్టేసుకుంటుందని భయం. మరి ఈ వెలుగుతో పట్టుకుంటుందని భయం ఉండదా? నువ్వెంత భయపడతావో అంత దూరంగా ఉంటావు. దేనికి? ఈ వెలుగుదోతకి. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే చూడండి, మనం ఇక్కడ రాజుని చూస్తాం. రాజు అయినటువంటి దావీదు అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడు ఒకరోజు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమంలో చాలా పొరపాట్లు వచ్చాయి, గ్రహింపు లేదు. దేవుని కోపం అతని మీదకి వచ్చింది. దేవుని కోపంలో ఉన్నాడు. ఇప్పుడు మరణం కూడా డిక్లేర్ అయిపోయింది. ఏమైపోయింది? మరణంతో చాప్టర్ క్లోజ్. మరణంతో ఆ తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు మరణానికి అప్పచెప్పేస్తాడు. జాగ్రత్త, దేవుడు మరణానికి అప్పచెప్తాడు. అననీయ సప్పీరాలు మరణమైపోవలసిన వాడై ఉన్నారా? వాళ్ళు చేసిన పాపం యొక్క తీవ్రత న్యాయాధిపతి అయినటువంటి దేవుడు డిక్లేర్ చేసినప్పుడు అననీయ చచ్చిపోవాలని డిక్లేర్ చేశాడు కాబట్టి పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత దేవుడు అవకాశం ఇవ్వాలని సప్పీరాకు అవకాశం ఇచ్చి, ఇంతకే అమ్మానా
తొంగి చూసినట్టుగా పాస్టర్ గారు మాట్లాడితే దేవుడు మాటగా తీసుకోకుండా ఏం చేయాలి ఆవిడప్పుడు? బ్రతకాలంటే, తమ్మును తాము తగ్గించుకోవాలంటే, పాస్టర్ గారు మీ ఎదుట నేను మాట్లాడిన మాట తప్పే అని తను తగ్గించుకొని, తప్పును కప్పుకోకుండా తప్పును విడిచిపెట్టి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దైవజనుడితో, క్షమించండి పాస్టర్ గారు, చాలా పొరపాటు చేశానంటే చచ్చిపోదునా. కొన్ని సందర్భాలలో దేవుడు వేసే శిక్ష మరణం అయిపోద్ది, జాగ్రత్త. తీవ్రమైనటువంటి శిక్షగా చెప్పేస్తాడు దేవుడు. అహాబుకు మరణం ఎందుకు వచ్చేసింది? మరణం డిక్లేర్ ఎందుకు అయిపోయింది అహాబు రాజుకి? నాబోతు అంతవరకు మరణం డిక్లేర్ అవ్వలే. అంతకుముందు రాజు తప్పు చేశాడు, రాజు ప్రజలు తప్పు చేశారు. కానీ దేవుడు శిక్షించవలసి వచ్చినప్పుడు దేశం మీదకి కరువు అనబడేటువంటి కోపాన్ని సంధించాడు. అప్పుడు అహాబు మీదకి డిక్లేర్ అయిపోలేదు మరణం. అహాబుకు మరణం ఎప్పుడు డిక్లేర్ చేశాడంటే, నాబోతు ద్రాక్ష తోట విషయములో నిరపరాధి రక్తమును ఒలికించాడు కాబట్టి, అంగీకరించాడు కాబట్టి, భార్యకు సమ్మతించాడు కాబట్టి వెంటనే దేవుడు మరణాన్ని డిక్లేర్ చేశాడు. సమూయేలు గ్రంథంలో నాబాలు, మొరటువాడైనటువంటి నాబాలు భార్య అబీగయలు, నాబాలుకి మరణం ఎందుకు డిక్లేర్ చేశాడు దేవుడు? అది అకాల మరణమే. ఎందుకు డిక్లేర్ అయిందంటే, నిరపరాధి, సహాయకుడు, సహాయం చేసినోడు, మేలుకు మేలు చేయాలి కానీ కీడు చేయొద్దు అన్నాడు దేవుడు. కీడుకు కూడా మేలు చేయమన్నాడు. అలాంటిది నాబాలుకి దావీదు ఎంతో మేలు చేసి ఒక సహాయం కొరకు నాబాలు యొద్దకు పనివాళ్ళని పంపితే పనివాళ్ళ దగ్గర దావీదుని నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. తిట్టినందుకు దేవుడు మొత్తేశాడు, మరణాన్ని డిక్లేర్ చేసాడు. కొన్ని రోజులు, ఒక 10 దినాలు అనుకుంటా, బెడ్ మీద ఉన్నాక గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. మరణం ఎందుకు వచ్చింది? కొన్ని సందర్భాల్లో దేవుడు డిక్లేర్ చేసేస్తాడు. కానీ అలాంటప్పుడు మనం ముందు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి చెడు మార్గాలు విడిస్తే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు నాబాలు తెలుసుకుని, అయ్యయ్యో అతను అన్నందుకు నాకు వెంటనే జబ్బు వచ్చేసిందని దేవుడు సన్నిధిలో ఆ కొన ఊపిరితోనే, దేవా నన్ను క్షమించి, తప్పు చేశానంటే దేవుడు క్షమించడం? అహాబు రాజుకి డిక్లరేషన్ వచ్చేసినప్పుడు, అహాబు భయపడిపోతున్నప్పుడు దేవుడు మినహాయించలేదా? మన దేవుడిని అర్థం చేసుకుందాం. ఇప్పుడు కోపానికి పాపం వచ్చేసింది. ఎందుకు పాపం వెంటనే వచ్చేసింది అతనికి తెలియదా? దేవుని వాక్యం తెలియదా? ఆజ్ఞలు తెలియదా? దేవుడు కృపతోటే కదా, అసలు అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ని బట్టే కదా సౌలును పక్కన పెట్టి దావీదికి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే దేవుడు కొట్టేస్తాడు ఇంక వెంటనే. ఈ కృప ఇచ్చింది దేవుడు. ఈ కృపను కాలదన్నుకోలేలాగా దేవుడి దగ్గర ఎదురాడే తత్వంతో దేవుడి దగ్గర మిడిసి పడుతుంటే వెంటనే కొట్టేస్తాడు దేవుడు. ఎవరి మీద ఎక్కువ కోపం వస్తుందండి? వేరే వాళ్ళు మాటకు మాట సమాధానం చెప్తే కోపం రాదు కానండి, అనుకూలంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సమాధానం చెప్పారంటే కూడేస్తాం. ఇప్పుడు రేఖ ఉందనుకోండి, సపోజ్ అనుకూలంగా ఉందనుకోండి పాస్టర్మ గారికి, మిగతా వాళ్ళు అందరూ పెద్ద అనుకూలంగా లేరనుకోండి. అనుకూలంగా లేని వాళ్ళు ఎప్పుడూ అనుకూలంగా ఉండరు. వాళ్ళు ఏ మాట మాట్లాడినా ఎలా ప్రవర్తించినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వం. వాళ్ళ బుద్ధులు ఎప్పుడు అంతే అని. మంచిగా ఉన్న రేఖ నా మీద అలా రియాక్ట్ అయితే వెంటనే నాకు కోపం వస్తుంది. వెంటనే పోను కొట్టకపోయినా బాధతాను, ఇదేటమ్మా నీ మీదే నేను మంచి హోప్ పెట్టుకున్నాను, నువ్వు చాలా మంచిదని అనుకున్నాను, నువ్వు అలా అనుకోలేదమ్మా అని ఏడుస్తాన్న కంటదడ బట్టి వెంటనే రియాక్ట్ అయిపోతాం. అవునా? మరి దావీదుని దేవుడు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు? కోరుకున్నాడంట గొర్రెల దొడ్లలోంచి. ఎటువంటి స్థానంలోంచి ఎటువంటి స్థానం ఇచ్చాడు దావీదికి? అసలు దావీదికి ఆ స్థానం దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన ఆత్మీయతను బట్టి. ఆత్మీయతను చెడగొట్టుకుంటే దవడ పళ్ళు రాలగొడతాడు దేవుడు, వెంటనే రాలగొట్టేస్తాడు. మరణం కూడా డిక్లేర్ చేసాడు. దేవుడు న్యాయాధిపతి, ఇలా చేయాలి అలా చేయాలి కదా. ఆయన చేసిన దాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుని జాగ్రత్త పడాలంతే. ఆయన చేసేదాన్ని తప్పు పట్టకూడదు. ఆయన సర్వాంతర్యామి. అర్థమైందా? యోబన్న పరిశుద్ధుడే తన్ను తానే శప్పించుకుంటే దేవుడు ఊరుకోలేదు. అసలు నిన్ను నువ్వు శప్పించుకోవడానికే వీలు లేదు.
అతన్ని అలా శపించుకున్నాడు కాబట్టి వీల్లేదు కాబట్టి మనకు తెలిసింది. ఓహో, మనం మన సొత్తు కాదు, మనల్ని మనం శపించుకుంటే దేవుడిని తక్కువ చేసినట్టు అనమాట అని అర్థమయ్యింది అని అర్థమైంది. అందుకు ఇప్పుడు తన ఆత్మీయతను బట్టే దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తే, ఆత్మీయతను కోల్పోతే దేవుడు కోపం రాదా? మరణమే వచ్చేసింది అతని మీద, డిక్లేర్ అయిపోయింది, మరణం డిక్లేర్ అయిపోయింది. కానీ మరణం అయిపోవడం దేవుడికి ఇష్టమా? వచ్చే వారం మరలా ధ్యానం చేద్దాం, కొంత చెప్పి వదిలేస్తాను. మరణం అవడం దేవుడికి ఇష్టమా? ఇప్పుడు మరణం అవడం దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? బాధ. ఏం బాధ? తప్పించడానికి పలానా కోణంలో వెళ్తే నేను తప్పించగలను, పలానా కోణంలో ఇతను వెళ్తే నేను తప్పించగలను, ఆ కోణములో నుండి కానీ దావీదు వెళ్ళకపోతే నేను తప్పించలేను మరణం నుండి అని దేవుడికి ఒక బాధ ఉంది. అందుకే నా బాధతో దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తని పంపాడు. ఎక్కడికి? ఎందుకు? ఈ కోణములో వెళితే గానక దావీదుని నేను క్షమించగలను, ఈ కోణములో వెళితే మరణాన్ని డిక్లేర్ చేశానే, ఆ మరణమును నేను తప్పించగలను. ఇప్పుడు చూడండి, హిజ్కియా రాజుకు దేవుడు మరణాన్ని డిక్లేర్ చేశాడు. మరణం అయిపోవాలని అనుకున్నాడో, తప్పించాలని అనుకోలేదు. కానీ ఏ కోణములో వెళితే దేవుడు తప్పించగలడు, ఆ కోణములో హిజ్కియా వెళ్ళాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యెషయాని మరలా దేవుడు మాట్లాడుతూ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను అన్నాడు, ఆ కోణంలో వెళ్ళినందుకు. ఇక్కడ దేవుడికి ఆరాటం ఉంది దావీదు మీద. అయ్యయ్య, ఒక్క తప్పు చేశాడు, ఆ తప్పుకి న్యాయంగా తనకు పడే శిక్షను నేను విధించాను, అయితే మరణము నుండి నేను తప్పించగలను, ఈ కోణములో వెళితే తప్పించగలను. ఆ కోణం ఎవరికి తెలియదు? ఇప్పుడు దావీదుకి తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ కోణాన్ని తెలియపరచడానికి నాతాను ప్రవక్తనే పంపి, ఒక ఉపమానంతో పంపి, ఆ మనుష్యుడు నువ్వే అని చెప్పేటప్పటికీ ఇతనికి ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న మెయిన్ ధ్యానాంశంలోకి అడుగుపెట్టాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవడం అంటే తన తప్పు తెలుసుకుని పాపినని ఒప్పుకోవడం. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని అక్కడికక్కడే మోకరించి పాపిని ఒప్పుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, ప్రార్థన చేశాడు, చెడు మార్గం, ఆ పాపం అనేటువంటి చెడుగును విడిచిపెట్టాడు, ఆయన్ని వెతికాడు. అప్పుడు ఏం జరిగింది? ఆకాశము నుండి దేవుడే తన ప్రార్థన ఆలకించాడు. ఆలకించి మరణము నుండి తప్పించాడు. అందుకే మాట చదివిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించెను. హల్లెలూయా. చావు తప్పింది ఇప్పుడు. అంటే ఇప్పుడు దావీదు దేవుడు ఉద్దేశాల్లో ఉన్నటువంటి ఈ శాపం అంతటి అయిపోయిన తర్వాత చనిపోతుడు దావీదు. ఈ శాపం యొక్క డిక్లరేషన్ అంతా అయిపోయాక నెక్స్ట్ మరణానికి వెళ్ళిపోతుడు, చాప్టర్ క్లోజ్ అయిపోదును. కానీ మరణం అవ్వలేదు కాబట్టి చాప్టర్ క్లోజ్ అవ్వలే. మరణం అవ్వలేదంటే ఏం చేశాడు? మనం ధ్యానాంశంలో నుండి పాపాన్ని తెలుసుకున్నాడు, తగ్గించుకున్నాడు, ఆయన్ని వెదికాడు, చెడు మార్గమును విడిచాడు. అప్పుడు దేవుడు పాపాన్ని క్షమించాడు, పాపానికి డిక్లేర్ అయినటువంటి మరణాన్ని కొట్టివేశాడు. అవునా? కానీ మరణాన్ని కొట్టివేశాడు, జీవింపజేశాడు. కాబట్టే సదాకాలం కూడా నిలబడగలిగాడు. ఎక్కడా? సింహాసనం మీద. లేకపోతే ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. వాగ్దానాలన్నీ ఏమైపోయాయి? కానీ దేవుడు శిక్షా విధి ఖరారైందా లేదా? ఖరారయ్యాక బుద్ధి వచ్చిందా లేదా? బుద్ధి వచ్చాక మళ్ళీ కొట్టించుకున్నాడు దేవునితో? మళ్ళీ కొట్టించుకోలేదు. హల్లెలూయా. ఈ సందర్భంలో అద్భుతంగా అతడు చేసినటువంటి ప్రార్థన అతడు మన ధ్యానాంశంలో అప్లై చేసుకున్నాడు. కాబట్టి మరణము నుండి తప్పింపబడ్డాడు. శిక్ష పూర్తయిన తర్వాత దేవుని వలన అంగీకరింపబడ్డాడు, కనికరింపబడ్డాడు.
ఈ దారిలో నుంచి దేవుడు ఈ దారిలో తీసుకొచ్చి మరలా సీదాగా బ్రేక్ పడింది. ఆ బ్రేకులు ఏదోటి అయిపోదును, కానీ అతడు మన ధ్యానాంశములో ఉన్న మాటను అప్లై చేసుకున్నాడు, సాఫీగా నడిచాడు. అందుకని దేవుడు అన్నాడు, ఒక్క ఉరియా బారి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో దావీదు హృదయానుసారుడు. వ్యక్తిగతంగా తనకొచ్చిన శిక్ష, వ్యక్తిగతంగా తనకొచ్చిన శిక్ష కుటుంబం మీద పడిందా లేదా? హల్లెలూయా. అందుకే దేవుడు, మనం ఏం ధ్యానం చేస్తున్నాం? కుటుంబం మీద, వ్యక్తిగతంగా, సంఘపరంగా, దేశం పరంగా, పట్టణం పరంగా, రాష్ట్రం పరంగా అన్నీ దేవుడు డిక్లేర్ చేస్తారు. మెయిన్ మనం ఆ పాపం పోగొట్టుకోవాలంటే కప్పుకోకుండా అన్నీ ఒప్పేసుకోవాలి. నీళ్లు పారబోసినట్టుగా పారబోయాలి, మరలా ఎత్తలేనట్టుగా. హల్లెలూయా. పాట ఉంటుంది, త్రాసు మీద నూలి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. ఎత్తలేని నీరు, పాపాన్ని కూడా మరలా ఎత్తలేనంతగా ఏం చేయాలి? దావీదు మరలా ఎత్తుకోలేనంతగా వదిలేశాడు. సమూయేలు గ్రంథాలు ఇశ్రాయేలును కూడా నీళ్లు చేది పారబోసారు, అప్పుడు వాళ్ళకి విజయం వచ్చింది. అర్థమైందా? అంటే కోణాలు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి మనం. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి? మరణం నుండి తప్పింపబడ్డాడు, శిక్ష అంతా పూర్తయిన తర్వాత దేవుడు తన నిర్ణయం చొప్పున ఇంతకు ముందు వేసుకున్న ప్రణాళికలోకి వచ్చేసాడు. మళ్ళీ హల్లెలూయా, ప్రణాళికలోకి వచ్చేసాడు. అర్థమైంది కదా? ఇప్పుడు మనం దేశం, కుటుంబం, రాష్ట్రం, పట్టణం ధ్యానం చేసుకున్నాం వ్యక్తిగతంగా. ఇలాగే ధ్యానం చేసుకుంటూ పోతే మరణంతో చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఆ మరణము వచ్చేస్తే ఎవరి విషయంలో డిక్లేర్ అయిపోద్దో తెలియదు. అందుకని మనం ప్రతిదానికి కూడా ఈ వాగ్దానములో నిలబడి ఉంటే మరణం నుండి తప్పింపడతాం. ఈ వాగ్దానంలో నిలబడితే శిక్ష పడితే పడంది, దెబ్బ కొడతాడు, బుద్ధి వస్తుంది. ఆ తర్వాత దేవుని యొక్క జీవ మార్గం గుండా ఇక్కడ నడిపిస్తాడు. చివరికి పరలోక రాజ్యం ప్రవేశించగలుగుతాం. అర్థమైందా మీకు? అంటే మరణానికి వెళ్ళిపోకూడదు. మరణానికి వెళ్ళిపోతే చేసేది ఏం లేదు, చాప్టర్ క్లోజ్. ఆకాను మరణానికి వెళ్ళిపోయాడు కాబట్టే, మరణం అవ్వకపోతే శిక్ష వచ్చుంటే ఆకాను పాలు తేలి ప్రవహించే దేశంలో అడుగు పెడదు. ఆ శిక్ష అతన్ని ఎక్కడికి తీసిపోయింది? మరణం. దేవుడు హెచ్చరించలేదా? ఎరుకో శపితమైనది దేన్ని ముట్టొద్దు అన్నాడు. హెచ్చరిక ఉపదేశం వచ్చిందా లేదా? అంతకుముందు అందరు హెచ్చరికగా ఉన్నారా లేదా? ఉన్నారా? ఎందుకు మరణం వచ్చేసింది ఇతనికంటే, ఎదర నీకు చాలా ఉంది, ఉపదేశం ఉంది, ఎదర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎదర ఎంత ఎక్కువ ఉపదేశం, ఎంత ఎగ్జాంపుల్ ఉంటే అంతతో అదంతా ఉండి నువ్వు తప్పడుగు ఎత్తే దేవుడు మామూలుగా కొట్టడు. ఈ అంశాన్ని బట్టి జాగ్రత్త. ఎదర ఉపదేశం ఉండి దేవుడు అంటే ఏంటో తెలిసి నువ్వు ఒక్క తప్పు చేస్తే చచ్చేలా కొడతాడు నిన్ను. చివరికి చావుకు అప్పు చెప్పేస్తాడు. అననీయ సప్ఫీరాల సందర్భంలో ఎంత ధీటుగా జరుగుతుందండి సేవ. ఎంతమంది ఉన్నారండి అసలు, ఎంతమంది స్వస్థపరచబడుతున్నారు, ఎంతమంది యేసుప్రభుని ఒప్పుకుంటున్నారు, ఎంత అగ్నిలా జరుగుతుంది సేవ. అంత అగ్నిలాగా జరిగే సేవ నీకు తెలిసి, ఆ దేవుడు నీకు తెలిసి, నువ్వు ఇంత జ్ఞానాన్ని ఆత్మ సంబంధంగా సంపాదించుకుని ఒక్క అబద్ధం ఆడితే దేవుడు చంపేశాడు. ఆకాను అనబడినోడు కూడా ముందున్న వాళ్ళు ఉన్నారు. ఆకానికి హెచ్చరిక ఉపదేశం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆకాను తప్పు చేయడానికి అసలు ఆస్కారమే లేకూడదు. ఎందుకంటే లక్షలాది కాల్బలం. ఆ లక్షలాది కాల్బలం ఒక్కడు కూడా పాపం చేయడానికి సాహసించలేదు. ఈ ఒక్కడికి వచ్చిందా అంటే, ఒక్కడు కూడా అంతమందిని ఎందుకు సాహసం చేయలేదంటే అంత బలంగా ఉన్నాడు దేవుడు, అంత బలమైన కార్యాలు జరుగుతున్నాయి. రాజులను మట్టి కరిపిస్తున్నాడు, యోర్దాను ఏకరాశిగా నిలబెడుతున్నాడు. ఆయన మహిమే దిగొచ్చేస్తే ఆఫ్టర్ కక్కుర్తి పడతారా? అంత అగ్నిలాగా జరుగుతుంటే సేవ. ఈ రోజుల్లో మీరు కూడా అగ్నిలాగా
మహారోషంతో సేవ జరుగుతున్న దేవుడు వాక్యంలో నుండి, దేవుడు తమ్మును తాము ప్రకటించుకుంటూ ఆ వాక్యంలో నుండి, ఆ వాగ్దానాల్లో నుండి, ఆ స్వస్థతల్లో నుండి, అద్భుతాల్లో నుండి ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలిస్తుంటే ఒక్కడ కానీ వెనక్కి కాలేశాడో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు గట్టి కొడతాడు, చావు కన్నా చెప్పేస్తాడు జాగ్రత్త. ఈ అంశాన్ని బట్టి మరణానికైనా చెప్పేస్తాడు. అంటే ఏంటంటే దేవుణ్ణి ఎంత తెలిసి ఎంత తప్పు చేసినా, దేవుణ్ణి అంతా తెలుసుకుని ఎంత తప్పు చేస్తే వాడికి ఇంకా మరణమే. వాడు ఇంకా మరణం అవ్వకుండా వదిలేసాడంటే వాడు ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి అప్పచెప్పేసాడని అర్థం. దురాత్మకే ఈ రెండే. వాత వేయబడిన వాడు ఇంకా మరణం అయిపోలేదు, ఇంత దరిద్రంగా ఇంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాడు, బ్రతికే ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి సైతానికి, దురాత్మకి సౌలులాగా అప్పచెప్పేసాడు. సౌలు తర్వాత చివరికే చచ్చాడు కానీ మధ్యలో చచ్చిపోలే. అర్థమైందా? లేదు చచ్చిపోయాడు అంటే ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఈ రెండట్లు ఏదో చేస్తాడు దేవుడు. అందుకే అననీయ సప్ఫీరాలకి ఏం డిక్లేర్ చేశాడు? ఆకానికి ఏం డిక్లేర్ చేశాడు? అంత తెలిసినా కూడా అలా చేస్తే చావే. ఇంకా చావు తర్వాత ఏదన్నా ఉందా? అసలు హెచ్చరిక. కొంతమందికి అసలు అవకాశం ఇవ్వలేదు దేవుడు. అననీయకు అవకాశం ఇవ్వలే, సప్ఫీరాకి ఇచ్చాడు. ఆకానికి చాలా అవకాశం ఇచ్చాడు. ఎవరో చెప్పేంటంటే వచ్చాడా ముందుకి, మరణం నుండి తప్పిద్దామని. పాపం అంతవరకు వచ్చాడు వీడు, మరణం నుండి తప్పిద్దాం పాపం అని ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ యుగం ఎంతో చూడండి. ఈ యుగమే కరుణామయుడని పీక్కోకండి, ఈ యుగమే పరిశుద్ధాత్మ యుగం అంటే. పరిశుద్ధాత్మ యుగంలో అటన్ అయిపోద్ది, దెయ్యానికన్నా చెప్పబడతాం. ఈ రెండట్లు ఏదో జరుగుద్ది. అందుకే దేవుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇక్కడ కూర్చోలేరు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎలాగోలా బయటికి వెళ్ళిపోతారు, చూస్తూ ఉండండి మీరు. అలాగని మేము అందరూ కూర్చున్నాం కదంటే ఒకవేళ దెయ్యాలు పడితే ఇక్కడ వినలేరు. అది దాని అర్థం ఏంటంటే అటో ఇటో ఇంటి దగ్గర, వీధిలోనో, రాజమండ్రిలో, కాకినాడో, గంగావతో, షాపింగ్ కూర్చుంటారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అదే ఈ రెండట్లు ఏదో జరుగుద్ది దెయ్యం పట్టిన వాళ్ళకి. ఇక్కడ ఉండరు. లేకపోతే ఇదో చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. చాలా దేవుడికి స్తుతి కలుగునుగా. అంటే తీవ్రంగా ఉంటే మాత్రం చంపేస్తాడు దేవుడు. అది ఆయన దృష్టిలో తీవ్రత అయ్యింది అని కానీ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు అంతే. వీటిని బట్టి మనం ధ్యానం చేసుకోవాలి. అందుకే దేవుడితో చాలా అగ్నితో చెలగాటం ఆడకండి అంటారు. మన దేవుడు అగ్నిగా దిగొచ్చాడు చాలా సందర్భాల్లో. ఆయన అగ్ని వంటివాడు అని రాయబడింది. చెలగాటం ఆడతావా? మరి కరుణామయుడు అని అట్టుకో. కరుణామయుడు ఇప్పుడు నీవు ఆయనకు అనుకూలంగా ఉంటే నీకు కరుణామయుడు ఎత్తుకుని ముద్దాడతాడండి. చంటి బిడ్డలాగా ఎత్తుకుని ముద్దాడతాడండి. కనుపాపలా కాపాడతాడండి. ఉదయం వచ్చే వరకు ఎత్తుకుంటాడండి. అన్నీ చూసుకుంటాడండి. బాగోగులు చూస్తాడండి. నీకు ఎదురుగుండా ఏ శత్రువు అన్న వస్తే, శత్రువు వచ్చాడంటే నీకు ఎదురుగుండా శత్రువు ఆట కట్టిస్తాడు. అంతేగాని దేవుడికి అనుకూలంగా లేకుండా కరుణామయుడా ఉదయం వచ్చే వరకు ఎత్తుకుంటానన్నా కదా, ఎత్తుకో అన్నాడనుక. ఎత్తుకొని ఆయన ఉదయం వరకు వచ్చే వరకు ఎత్తేసుకుంటానన్నా, సంకనెడతానన్నా, ముద్దెడతానన్నా రానాయన నీకు కాదు. వాక్యానికి ఎవరు లోబడతారో వాళ్ళకి. ఈ రోజులో ప్రతి ఒక్కరికి వ్యాసం అయిపోయింది వాక్యం చెప్పడం. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, రండి మీ అందరి మీద అభిషేకం. ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నారో వాళ్ళ మీదకి వస్తుంది అభిషేకం. అలాగైతే గారిడి సీమోన్ మీదకి వచ్చేయాలి కదా. అక్కడ ఉన్నాడు గారిడి సీమోన్. మరి చెప్పేస్తున్నాను నువ్వు ప్రవచనం. గారిడి సీమోన్ మీదకి వచ్చిందా అభిషేకం? మరి గారిడి సీమోను నాకు ఇవ్వండి డబ్బులు ఇచ్చేస్తే ఏమన్నారు తెలుసా పేతురయ్య గారు? ఘోరమైన దుష్టత్వములను, దుర్నీతి బంధకములు ఉన్నట్టుగా తోచుచున్నదే. మరి ఇచ్చేచ్చు కదా, ఇవ్వడండి ఆయన. మరి మా మీదకి వచ్చేస్తుంది అభిషేకం అని అంటారా? దేవుని అభిషేకం కాదు అది, నిజం.
గారడీ సీమోన్ లాంటి దౌర్భాగ్య దశలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేని దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వేరా? సౌల్లోకి దెయ్యం వచ్చి ప్రవచనాలు చెప్తున్నాడు, మరి అదే అభిషేకము, అది అభిషేకము, మరి వేరే అభిషేకం, అది దెయ్యం అభిషేకం, సైతాన్ గడికి సంబంధించిన అభిషేకం. అది వచ్చాడా లేదా సైతాను? సౌలు మీదకి వచ్చాడా లేదా? ఎవరో ఎగిరెత్తున్నాడు. మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనం ఏమనుకుంటాం? అభిషేకం వచ్చేసింది, నాలుకి ఇలాగ అయిపోతుంది. ఒక్కటే, నీ నాలుకతో దేవుణ్ణే స్తుతిస్తున్నావా, ఇంకెవరినన్నా స్తుతిస్తున్నావా? అది చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే భ్రమలో బ్రతుకుతాం. చివరికి అనుకుంటాం నేను అభిషిక్తురాల్ని. ఈ భ్రమే. ఎందుకంటే దేవుని వాక్యంలో సైతానిగాడు ఒక భ్రమపరుచు ఆత్మ అని ఉంది. భ్రమ అంటే ఏంటో తెలుసా? మనం రాత్రులు నడుచుకుంటూ వెళ్ళిపోతాం, తాడు ఉంటుంది, పాము అనుకుంటాం. ఉత్తిదే పాము కదా తాడు. భ్రమను వీడితే చాలా సంతోషం. లేదా తాడు తొక్కేసి వెళ్ళిపోయి, ఏమండి నన్ను హాస్పిటల్ తీసుకోండి, తాసుపాము తొక్కేసాను, డాక్టర్ గారు ఏదో ట్రీట్మెంట్ చేస్తే ఇంకా రావు ఇంటికి. పాము కరవకుండా కరిసే ట్రీట్మెంట్, నీ భ్రమ. అలాగే నువ్వు కూడా దేవుని ఆత్మ అభిషేకం అనే భ్రమలో ఉన్నావు అనుకో, భ్రమలోనే పోతావు. అది చాలా ప్రమాదం. ఎక్కడ పోతావు? భ్రమలో ఉండకూడదు. అసలు భ్రమలో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాక్యాలు బుద్ధి లేని కన్యకలందరూ భ్రమేనంట. అసలు ఆయన యేసుప్రభు వస్తాడు ఎత్తబడిపోతామని బుద్ధి కలిగిన 5 కంటే ముందున్నారు. అది అద్భుతం ఇది. ఇక్కడ అక్రమం చేయవారు మేము ఎత్తబడిపోతాం అంటే అందరూ ఎత్తబడిపోయారు. వీళ్ళు ఎత్తబడిపోతే యేసుప్రభువా మమ్మల్ని తీసుకెళ్తాం లేదేంటి? మేము నీ నామములోనే అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు చేసాం, మహాశ్చర్యకార్యాలు చేసాం, సూచక్రియలు చేసాం, మీ నామములో స్వస్థతలు చేసాం, మీ నామములో ప్రవచనాలు చెప్పేశాం. మీరెవరు బాబు? అసలు మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభా? అంతే చెప్పలేదా? నేను మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలాసార్లు వాక్యం చెప్పినట్టున్నావు, గ్రహింపు లేదా? ఓకే, భ్రమలో ఉన్నావా? ఈ భ్రమ తీసుకుపోయింది నిన్ను. ఎక్కడికి? జాగ్రత్త. భ్రమలో ఉండడం చాలా ఘోరం. నువ్వు నిజంగా చాలా బాగున్నావు, కళ్ళు మండిపోయి అలా మండిపోతుంటే జ్వరం అనుకుంటున్నావు, భ్రమ. డోలో 650 వేసేస్తున్నావు, అనుభవం ఉందలే, భ్రమ. తీరా డాక్టర్ థర్మోమీటర్ ఇట్టడానికి ఏం లేదు, 90 వచ్చింది, నీ భ్రమ. ఈ వేసేసా, డోలో వేసేసాను, ఇప్పుడు 3 పూట్లన్నీ. తేడా చేస్తే మాత్రం తేడా కొట్టేదా? ఆ భ్రమలో ఉండకపోతే నువ్వేం చేద్దు? అసలు డోలోయే వాడవు. భ్రమలో ఉన్నావు కాబట్టి జ్వరం తగ్గించుకోవడానికి. నీ భ్రమ ఉత్తిదే తగ్గదా, తగ్గినట్టు ఫీల్ అయిపోతున్నాను. అది జ్వరమే రాకపోతే తగ్గిదేంటి? నువ్వేమనుకోవడం తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వేసేస్తావు ఏంటి? భ్రమ ఎలా నడిపిస్తుంది నిన్ను? తింగరమాలి దానిలా నడిపిస్తుంది, తింగరోడిని చేస్తుంది భ్రమ. ఎవరిని చేస్తే? తింగరదాన్ని చేస్తుంది భ్రమ. భ్రమలో బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. భ్రమలో ఉంటే ఎవరన్నా ఏమన్నా అంటారో, తింగరదన్న, అంత భ్రమ ఏంటే నీకు? మా ఆయన అలాంటుడు కాదు, నువ్వు అలా చెప్తున్నావు. అమ్మా మా ఆయన అలాంటుడు కాదు, ఎంత భ్రమ పెడుతున్నాడు నిన్ను. అమ్మ నేను ప్రేమించాను, మా అబ్బాయి అలాంటుడు కాదు, ఎంత భ్రమ పెట్టేస్తున్నాడు నిన్ను. లేదమ్మా పెళ్లి చేసుకుంటానన్నాడు, ఇంకేం చేస్తానన్నాడు, బంగారం కొంటానన్నాడా? భ్రమ కదా. చివరికి ఏం చేశాడు? పెళ్ళి అయిపోయిందంటాడికి. అయ్యి బాబా ఎంత భ్రమ, ఏమయ్యా మోసపోయా. భ్రమ పెట్టేవాడు ఎవడో కూడా తెలిసేలా భ్రమ పెట్టడా? నిన్ను మోసంలోకి దించి నిన్ను మోసం చేస్తేనే భ్రమ పడినట్టు. సైతానిగాడు ఎవరో? భ్రమపరచు ఆత్మ. దేవుడు అన్నాడు, అంత్య దినాలలో అనేకులు ఈ ఆత్మల చేత ఏమవుతారు? తేటగా చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ యందు, మోసపరుచు ఆత్మల యందు, అంటే భ్రమపరుచు ఆత్మల యందు విశ్వాస భ్రష్టులైపోతారు. భ్రమ
భ్రమణ వీడు. నువ్వు బాగుండు. నోటి మాట, కంటి చూపు, హృదయాలోచన, నడక పడక దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి నీ ఆలోచన. దేవుడు మందిరం మానేసి వేరే పనులు చేసుకుంటున్నావా? భ్రమపడుతున్నావు చేస్తా. మొదట దేవుని వాక్యానికి ప్రియారిటీ. ఈ చూసి వాళ్ళు అందరూ కూడా ఇలా భయపెట్టేస్తున్నారండి పాస్టర్ల విశ్వాసాన్ని. భయపడితే బాగుపడతారు. ఏంటి ఇప్పుడు? భయపడితే పరలోకం వెళ్తారు. నీకేంటి ఇప్పుడు? భయపడకపోతే నరకం పోతారు. నువ్వేమైనా తీసుకొస్తావు నరకంలో, నువ్వు అందులో ముందుంటావు, నీకు అధిక శిక్ష ఉంటుంది. మరి ఏంటి మరి ఇప్పుడు? భయపడొద్దా? తల్లి భయపెట్టొద్దా? తండ్రి భయపెట్టొద్దా? వాళ్ళు నిజంగా మీరు భయపడతారని భయపడతారు. భయపెట్టబడిన పిల్లలు బాగుపడతారు. అలాగని కావాలని ఏరుకుని భయపెడతలేదు. ఆయన భయపూరితమైన వ్యక్తి అనే కోణాన్ని చూపిస్తున్నాం. ఆయనలో ఉన్న కోణాన్ని చూపిస్తున్నాం. ఎందుకు? బాగుపడతారండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీలో భయం పుట్టిందా లేదా? నాలో రోజు పుట్టేస్తుంది భయం. మరి అవునంటారా కాదంటారా? ఏడిసేస్తున్నాను నేను. కూర్చున్నా పడుకున్నా ఏడిపే. ఈ వాక్యాలు ఎప్పుడైతే వస్తున్నాయో, అయ్య బాబాయ్ తండ్రి భ్రమలో ఉండకూడదయ్యా, నా బ్రతుకు సావన్నా చచ్చిపోవాలి, కానీ ఈ భ్రమలో పడే ముందు నన్ను తీసుకెళ్ళిపో, కానీ ప్రభా నాకేమొద్దు నాయన, భ్రమ పడకూడదు నాయన. చాలా ఈ వాక్యాలు విన్న తర్వాత, అయ్యా నీతో కొట్టించుకోవడం ఎందుకయ్యా, అయ్యా తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడని ఉంది. అబ్రహామే కనుక్కోలేకపోయాడయ్యా. నేనెంత నాయన, ఎందులో తప్పిపోతున్నాను, భ్రమపడుతున్నాను, క్షమించు నాయన. ఇది నన్ను కీడుకు తీసుకెళ్తుందా మేలుకు తీసుకెళ్తుందా? ఇప్పుడు నాకు ఏమన్నా అయిపోద్దా? నా ఒళ్ళు చిల్లెడిపోద్దా? మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా నేను భయపడ్డ వల్ల? మరి నిర్భయంగా ఉంటే పొరపాట్లు తెలియవు. నేనే భక్తురాల్ని ఎలా వాడబడిపోతున్నాను తెలుసా? రోజు చెప్పేస్తున్నాను వాక్యం, పొంగు పొర్లిపోతుంది. తెలుస్తుందండి ఇంకా నా తప్పు నాకు? ఎవరిని తెలుసుకుంటే తెలుస్తుంది. అభిషక్తుడు కూడా తప్పు చేశాడంటే, అమ్మో మన జీవితంలో తప్పులుంటే దేవుడు కొడతాడు. కొట్టించుకోవడం ఎందుకు, ఏడవడం ఎందుకు? బాబోయ్ తండ్రి అటువంటి పరిస్థితి మాకు దూరమగుగాక. ఇది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సత్య మార్గంలో నడిపిస్తుంది. దేవుడు కొట్టే పరిస్థితి లేకుండా దీర్ఘదర్శి అనే చేపలాగా ముందే మనం సర్దుబాటు చేసేసుకుంటున్నాం. భయం, దీర్ఘదర్శికి భయం ఉందా లేదా? భయం ఉంటే బాగుపడిందా లేదా? మనకు భయం ఉంటే బాగుపడతాం, బాగుపడమా? రెండో దానికి భయం ఉందా? మూడో దానికి భయం ఉందా? అస్సలు లేదు. అస్సలు లేదు. మూడో దానికి భయపడింది ఏమైంది? బాగుపడింది. భయపడలేని వాళ్ళు బాగోకుండా అయిపోయారు. కొట్టించుకోవడం ఎందుకంటే భయపడదాం. హల్లెలూయా. దేవుడు భయపడుట వలన ఉరి వస్తుంది, భయపడొద్దు అన్నాడు. దేనికి? అది సందర్భం వేరు. మళ్ళీ పనికి మాలిన వాళ్ళు అందరూ వచ్చేసి భయపడొద్దని చెప్పుతుంటే దేవుడు పాస్టర్ అమ్మగారు భయపడండి అని చెప్తున్నారు. రాంగ్. నువ్వే రాంగ్ ఇది. బుద్ధి లేని వ్యాఖ్యానాలు, బుద్ధి లేని. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు బుద్ధి ఉంటుంది. నువ్వు బుద్ధి లేకుండా అందరినీ నీ వెనకాల తీసుకుపోతున్నావు జ్ఞానమని తాళపు చేయి పట్టుకుని. అదే దేవుడు నా యందు భయభక్తులు కలిగి ఉండమనలేదా? నేను ఆయన యందు భయభక్తుల గురించి చెప్తున్నాను. ఆయన యందు భయం చెప్తున్నాను నేను. అర్థమైందా? దేవుడు ఏమన్నాడు? ప్రతి విషయంలో దేవుని యందు భక్తి కాదు, భయముతో కూడిన భక్తి. అంటే దేవుడు అంటే మనకేముండాలి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట వినొలుకుతుంటాడో వాని నేను దృష్టిస్తున్నాను. ఎందుకు? కీడు చేయడానికి అన్నోనా మేలు చేయడానికి. కీడు చేసే సైతాన్ని గాన్ని అడ్డు తొలగించడానికి. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేగాని అబద్ధ ప్రవక్తిని అని పేర్లు పెట్టే ఇంకా ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? మొన్న ఒక అమ్మాయి అంటుంది, ఆంటీ యూట్యూబ్ ఇలాగ ఆన్ చేస్తే చాలు కుక్క మీద నక్క, నక్క మీద కుక్క, ఇవే కనబడుతున్నాయి ఆంటీ. అర్థమైందా? భయపడుట వలన ఉరి వస్తుంది, అది వేరే సందర్భం. దేని విషయంలో దేవుడు భయపడొద్దు అన్నాడో దాని విషయంలో భయపడితే ఉరి వస్తుంది. దేని విషయంలో దేవుడు భయపడినాడో ఆయన యందు భయముతో ఉండమన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనడానికి భయంతో ఉండండి. భయముతో ఆజ్ఞలు గైకొనండి. భయముతో భక్తి చేయండి. భయముతో ఆయన మార్గములో నిలబడండి. చీకటికి భయముతో దూరంగా ఉండండి. చీకటి సంబంధితమైన క్రియలతో భయపడుతూ వణుకు దూరంగా ఉండండి. సెల్ ఫోన్లో దౌర్భాగ్య దృశ్యాలకి భయపడుతూ దూరంగా ఉండండి. ఈ భయం వేరు, ఆ భయం వేరు. ఇదే తెలియక పశ్చాత్తాపం. ఇదే తెలియక ఆభరణాలు తీసేయమన్నాడు. ఇదే తెలియక బోధించొద్దన్నాడు, ముసిగేసుకోమన్నాడు.
ఇదే తెలియక ఇంట్లో ఉండమన్నాడు. ఏ ఆడదాన్ని ఇంట్లో ఉంచో నువ్వు, అందరినీ తీసుకొచ్చు. ఇప్పుడు ఆడోళ్ళు లేకపోతే జరగదండి. వాళ్ళు సంపాదించాలి, నువ్వు సంపాదించేయాలి అన్నాడు అక్కడ పౌలు గారు. ఇంట్లో ఉండి బిడ్డలను చూసుకోవాలి, మంచి ఉపదేశం చేయాలన్నాడు. ఇంట్లో ఉండంటే ఏంటి అర్థం? జాబ్ ఉంటే జాబులు చేయొద్దు, బయట మిషన్లు కుట్టే పరిస్థితి ఉంటే కుట్టొద్దు, టీచర్ జాబ్ చేయొద్దనా? కాదు కదా. మనకు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం, అధ్యయనం చేసుకున్నాం, ఇంకా సమయం లేదు. చూడండి, దేవుడు కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా చేయగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీల సంఘం అని రాయబడి ఉంది. ఆకాను చేసిన తప్పుకి సంఘం అంతటికి అపజయం వచ్చింది. ఏమంటే సంఘంలో ఒకరు తప్పు చేస్తే సంఘం అంతటికి చెడ్డ పేరు వస్తుంది. ఒకరు మంచి చేస్తే సంఘానికి ఆనంద్ గారు సంఘం అంటారు, మంచి పేరు. అలాగైందంట. ఆనంద్ గారు సంఘం చెడ్డ పేరు. అవునా? శిక్ష కూడా సంఘం అంతటికి ఆ రోజున అపజయం సంఘం అంతటికి వచ్చింది ఆకాను సందర్భంలో. అవునా? దాన్ని బట్టి కుటుంబం అంతటికి మరణం వచ్చింది. ఇలాగా అంటే దేవుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని, కుటుంబ పరంగా, సంఘపరంగా, లేకపోతే దేశపరంగా, రాష్ట్రపరంగా, లేకపోతే పట్టణం పరంగా, లేకపోతే ఒక పల్లె పరంగా, ఒక కుగ్రామం పరంగా కూడా కార్యం చేస్తాడు. ప్రతి విషయములో ఉన్నవాళ్ళు మనుషులే, పశువులు కాదు, మృగాలు కాదు. మనుషులకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడిచ్చాడు, న్యాయ విధి ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. ఆ మనుష్యులు ఎక్కడెక్కడ ఉన్నా దేవుడు కీడుగాక మేలు ప్రకటింపబడాలంటే ఇదొక్కటే మార్గం. సూర్యుని క్రిందున్న మనుష్యులుగా మనకి పరమావిధి ఒక్కటే. ఏంటి? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, నిబంధనలు సరంగా బ్రతికితే ఆయనవన్నీ మనవన్నీ ఆయన. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలవబెట్టునుగా. ఆమేన్.